అందరికీ వందనములు. అందరికీ వందనములు. దేవాది దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించను గాక. ఆమేన్. అందరూ బాగున్నారు కదండి. నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను. అది దేవుని పేరిట. మనము గడిచిన రోజుల్లో ఆ 40 రోజులు ఉపవాసం గురించి, ఉపవాసం అంటే ఏంటి, ఎలా చేయాలి అన్న విషయాలు మొదలుకొని పాత నిబంధనలో ఉన్న ఆ 40 రోజుల్లో 40 సంవత్సరాల గురించి మనం నేర్చుకొని ఉన్నాము. పాత నిబంధన అంతా ఆ 40 రోజుల గురించి ఏమి చెబుతుంది, ఎవరు ఏ 40 రోజులు ఏం చేశారు, ఎలా ఉన్నారు అన్న విషయాలు కూడా మనం నేర్చుకున్నాం. అందును బట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఇక్కడి నుంచి క్రొత్త నిబంధనలోకి మనం అడుగుపెట్టబోతున్నాం. బైబిల్లో 2వ నిబంధన, క్రొత్త నిబంధన. ఆ క్రొత్త నిబంధనలో 40 రోజుల గురించి ప్రత్యేకించి రాయబడలేదు, కానీ యేసుక్రీస్తు వారు గురించి, యేసుక్రీస్తు వారు చేసిన ఉపవాస గురించి, ఆ 40 రోజుల ఉపవాస గురించి రాయబడి ఉంది. కనుక మనము ఈరోజు యేసుక్రీస్తు వారి గురించి మనము చెప్పుకుందాము. యేసుకు అనేక రకాలుగా మనము చెప్పుకొని ఉన్నాము, అంటే ఎందరి గురించో ఒకే వీడియోలో. కానీ యేసు గురించి చెప్పే సందర్భంలో మనకు ఒక్కరోజు కూడా చాలదు. కాబట్టి పార్ట్ 1, పార్ట్ 2గా నేను ఈ రకంగా వీడియోలు చేస్తాను. ముందు ఈ వీడియోని చూడండి. ఈ వీడియో తర్వాత మరలా పార్ట్ 1, పార్ట్ 2 కూడా రెడీలో ఉండేది. ఆ పార్ట్ 2 కూడా మీరు చూడండి. యేసుక్రీస్తు ఉపవాసం గురించి మనము ఒక 2 వీడియోలు మనము చేయటం అనేది జరిగింది. ఆ 2 వీడియోలు చూడండి. మొదటిగా ఈ వీడియోలో అసలు యేసుక్రీస్తు 40 రోజులు ఉపవాసం ఎందుకు ఉన్నారు, అసలు ఎందుకు ఉండాల్సి వచ్చింది, అసలు ఉపవాసము ఎక్కడ, దేవుడు ఎక్కడ ఉపవాసం ఎక్కడ జరుపుకోవడం అనేది జరిగింది. ఈ రకంగా మనము ఒక్కసారి యేసుక్రీస్తు ఉపవాసం గురించి ఒకసారి మనం ఆలోచిద్దాము. మనం లేట్ చేయక మనము ప్రార్థన చేసుకొని దేవుడి యొక్క వాక్యోపదేశంలోకి వెళదాము. అందరు కళ్ళబోసుకున్నట్లయితే మనం ప్రార్థన చేస్తున్నాం. తండ్రి అయిన కుమారా, నీకే స్తుతులు స్తోత్రాలు, వేలాది వందనాలు నీకెన్నయ్యా. మమ్మల్ని ఇప్పటివరకు కాచి కాపాడినందుకు నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. అయ్యా, గడిచిన రోజుల్లో మేము 40 రోజులు ఉపవాసం గురించి పాత నిబంధనలు ఎక్కడ రాయబడి ఉంటే అవి మొత్తం వెతికి అయ్యా ఈ అనేక వీడియోల ద్వారా 40 రోజులు ఉపవాసం గురించి మేము తెలుసుకొని ఉన్నాం అయ్యా. అదేవిధంగా 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రయాణం గురించి కూడా మేము తెలుసుకొని ఉన్నామయ్యా. అయ్యా, ఈ వాక్యాలు మాతో ఉండేలాగా మీకు పొందించండి అయ్యా. నీకే స్తుతులు. ఈ రోజు నుంచి క్రొత్త నిబంధన బైబిల్లో ఇంకో నిబంధన, క్రొత్త నిబంధనలో మేము అడుగుపెట్టి ఉన్నప్పుడు అయ్యా, పాత నిబంధనలు ఎలా అయితే మేము వాక్యాన్ని విని ఉన్నామో అదేవిధంగా కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారి గురించి 40 రోజులు ఉపవాస గురించి మేము తెలుసుకుంటూ ఉండగా అయ్యా, మీరే మాకు తోడుగా ఉండండి అయ్యా. మీ యొక్క కృపను, మీ యొక్క వాత్సల్యతను ఎంత వివరించినా మరలా వివరించే శక్తిని మాకు దయచేయండి అయ్యా. అయ్యా, నీకే స్తుతులు. నీవు మాకు తోడుగా నీడగా ఉండమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇక లేట్ చేయకుండా మనము అసలు 40 రోజులు ఉపవాసం యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారు అన్న విషయాలు ఒకసారి మనం చేసుకుంటే రానున్న రోజుల్లో మనకు అర్థమైపోతుంది. యేసుక్రీస్తు వారు మన కోసం ఎందుకు ఉపవాసం ఉన్నారు అన్న విషయాలు ఒకసారి మనము బైబిల్ ద్వారానే మనం ధ్యానం చేసుకుందాం. ఎవరు కూడా ఈ వీడియో స్క్రిప్ట్ చేయొద్దు, చివరి వరకు చూడండి. యేసు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు అన్న విషయం మనకు తెలిసిందే. ఇది దేనికి సాదృశ్యం అంటే ఆత్మీయంగా సిద్ధపాటు కలిగి జీవించడానికి యేసు 40 రోజులు ఉపవాసం అనేది మనం చేయటం అనేది జరిగేది మన కోసము. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే, నలువడి దినములు
40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఆయన అనగా యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు 40 రోజులు 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉన్నప్పుడు ఆకలిగా ఉన్నట్టు మనం చూస్తాం. మనం ఒక్కరోజు ఆకలికే ఆకలిపోతాం, అంటే మనం మనుషులు. కానీ యేసుక్రీస్తు వారు 40 రోజులు ఉపవాసము ఆకలి కొనినప్పుడు మనం చూస్తాం. చూడండి, ఈ ఉపవాసం ఎక్కడ చేశాడయ్యా అంటే, అసలు యేసుక్రీస్తు 40 రోజులు ఉపవాసం ఎక్కడ చేయబడింది అంటే అరణ్యంలో చేయబడినట్టుగా మనం చూస్తాం. అరణ్యం అనగా అడవిలో 40 రోజుల ఉపవాసం. అదేవిధంగా ఆ సాతాను యొక్క పరీక్షలు ఎదుర్కోవటం, అదే అడవిలో సాతాను పరీక్షలు ఎదుర్కోవటం అనేది జరిగింది. అసలు ఈ యేసుక్రీస్తు 40 రోజులు ఉపవాసం గురించి మనం ఒక్కసారి ఏ సువార్తల్లో రాయబడిన అనేది ఒకసారి మనం అధ్యయనం చేస్తే, సువార్తలు చదువుకోండి. చూడండి, మొదటిగా యేసుక్రీస్తు వారు 40 రోజుల ఉపవాసం గురించి మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల వరకు రాయబడి ఉన్నాయి. అదేవిధంగా మార్కు సువార్త 1వ అధ్యాయము 12 నుండి 13 వచనాల వరకు రాయబడి ఉన్నాయి. అదేవిధంగా లూకాను సువార్త 4వ అధ్యాయం 1 నుంచి 13 వచనాల్లో వివరించబడింది. అంటే 3 పుస్తకాలు, మత్తయి, మార్కు, లూకా సువార్తలు, ఈ మూడు సువార్తలు యేసుక్రీస్తు 40 రోజుల ఉపవాసం గురించి, అంటే అరణ్యంలో చేసిన ఉపవాసం గురించి రాయబడి ఉండి, వీటిని మీరు చక్కగా చదువుకోండి. చూడండి, అసలు అరణ్యంలో ఉపవాసం అంటే ఏమి దొరకని చోటు, జంతువులు ఉండే చోటు, మనుషులు సంచరించని చోటు అరణ్యం. ఆ అరణ్యంలో ఉపవాసం అనేది యేసుక్రీస్తు వారు ఉండటం జరిగింది. చూడండి, యేసుక్రీస్తు వారు ఉపవాసానికి ముందు ఏం చేశారు అంటే, యేసు బాటేసిన తర్వాత అంటే మనకు తెలిసిన విషయాలే. యోహాను సువార్తలో మనం చూస్తాము. యోహాను సువార్తలో యేసుక్రీస్తు వారు యోహాను ద్వారా బాటేసును పొందుకొని పరిశుద్ధాత్మతో నింపబడి, అంటే ఎప్పుడైతే యోహాను ద్వారా యేసుక్రీస్తు వారు బాటేసును పొందుకున్నారో అప్పుడు పరిశుద్ధాత్మ ఆయన మీదకి, అనగా యేసుక్రీస్తు వారి మీదకి వచ్చి, ఆయన పరిశుద్ధాత్మ ఎక్కడికి తోలుకెళ్ళినట్ట, యేసుక్రీస్తు వారిని ఎక్కడ తోలుకెళ్ళింది? అరణ్యంలోకి, అనగా అడవిలోకి తీసుకువెళ్ళింది. ఎప్పుడు? బాటేసును తీసుకున్న తర్వాత ఆయన్ని అరణ్యంలోకి వెళ్ళటం అనేది జరిగింది. అదే చూడండి, అసలు 40 రోజులు 40 రాత్రులు ఏమి తినకుండా ఉపవాసం చేశారు ఆ అరణ్యంలో. చూడండి, ఆ 40 రోజులు 40 రాత్రులు అసలు ఏమి తినకుండా ఉపవాసం చేయటం అనేది జరిగింది యేసుక్రీస్తు వారు. ఇందాకే మనం చెప్పుకున్నాం కదండి, మనం ఒక్కరోజు ఉపవాసం చేయటానికి మనము వెనకాడతాం. 40 రోజులు ఉపవాసం అనేది మనలో ఎక్కువ శాతం ఎవరు చేయం. అంటే పేరుకు మాత్రం ఉపవాసం అని పేరు పెడతామే కానీ నోట్లోకి ఏదో ఒకటి వెళ్తూ ఉంటుంది. అర్థం చేసుకోండి, 40 రోజులు ఉపవాసం దేవుడు ఏమి తినకుండా ఏమి తాకకుండా ఉపవాసం చేసినట్టుగా బైబిల్లో మనం చూస్తాం. ఎంత దీనస్థితి చూడండి. అప్పుడు ఏ మనిషికైనా ఆకలి అవుతుందండి. అన్నం తినకపోతే ఆకలి అవుతుంది. దేవుడికి కూడా ఆకలి అయింది. ఎందుకు? ఆ 40 రోజుల ఉపవాసంలో దేవుడు కలిగి ఉన్నాడు? ప్రేమ కలిగి ఉన్నాడు. అంటే ఆకలి గైకొని ఉన్నాడు. చూడండి, అంటే ఆయన
యేసుక్రీస్తు వారికి ఆకలి వేయటం ఏంటండి అని మనం అనుకోవచ్చు. కానీ ఆయన కూడా మనుష్య కుమారుడే. మనుష్య కుమారుడికి ఆకలి వేయటం సహజం. యేసుక్రీస్తు వారు మనిషి రూపంలో ఉన్నాడు కనుక ఆయన ఆకలి గుని ఉన్నట్టుగా మనం బైబిల్లో చూస్తాం. చూడండి, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఆకలి కొని ఉన్నాడు మనము చూసినప్పుడు సాతానుడు ఎంట్రీ అనగా దేవుని వద్దకు రావటం అనేది జరిగింది. యేసుక్రీస్తు వద్దకు రావటం అనేది జరిగింది. సాతాను అంటే అపవాది ఎందుకు వచ్చాడయ్యా అంటే యేసుక్రీస్తు వారు 40 రోజులు ఉపవాసం ఉండటం వల్ల, ఆశపడటం వల్ల, ఆకలిగా ఉండటం వలన ఆ యేసుక్రీస్తు వారి యొక్క దీనస్థితిని చూసి సాతానుడు ఎలాగైనా ఈయన చేత కొన్ని తలంతులు చేపియాలి, అంటే పాపం చేపియాలి అన్న ఉద్దేశంతో చూడండి, ఇక్కడ 3 రకాలుగా సాతానుడు శోధించటం అనేది జరిగింది యేసుక్రీస్తు వారిని. ఎలా అంటే మొదటిగా రాళ్ళను రొట్టెలుగా మార్చటం. యేసుక్రీస్తు వారు ఉపవాసం ఉండటం చూసిన సాతానుడు సర్పరూపంలో వచ్చి నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళను రొట్టెలుగా చేసుకో అని చెప్పటం, దేవుడు దానికి సమాధానం ఇవ్వటం, అదేవిధంగా దేవాలయ శిఖరం నుండి దూకమని చెప్పటం. దేవాలయ శిఖరానికి అనగా ఎత్తైన పర్వతం మీదకు తీసుకొని వెళ్ళి ఇక్కడి నుంచి నువ్వు దూకితే దేవతలు నిన్ను రక్షిస్తారు అన్న విషయాలు మనము బైబిల్లో చూస్తాం. అదేవిధంగా 3వదిగా ప్రపంచ రాజ్యాలు ఇస్తానని, నన్ను పూజిస్తే నీకు ప్రపంచ రాజ్యాలు ఇస్తానని సాతాను దేవుణ్ణి శోధించడం అనేది మనం చూస్తాం. ఈ రకంగా మనము ఎన్నో విషయాలు మనము నేర్చుకుంటాం. ఈ 3 విషయాల గురించి మనము తర్వాత వీడియోలో నేర్చుకుందాం. ఒక్కొక్క వీడియో చొప్పున మనము ఈ 3 విషయాల గురించి, అంటే దేవునికి ఎదురైన పరీక్ష గురించి మనము 3 రకాలుగా 3 వీడియోల ద్వారా మనము నేర్చుకుంటాం. అదేవిధంగా అసలు పరీక్షలో విజయం ఎలా సాధించడి అని ఒక్కసారి మనం అంటే చూడండి, యేసుక్రీస్తు వారు సాతానుడికి సమాధానం ఇచ్చినప్పుడు ఎలా ఇచ్చాడయ్యా అంటే ద్వితీయోపదేశ కాండము, మన పాత నిబంధనలో ఉన్న ద్వితీయోపదేశ కాండములో వాక్యాలతో సమాధానం ఇవ్వటం అనేది జరిగింది. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు అంటే యేసుక్రీస్తు వారు తన కృపచేతను కాదు, అంటే తన మహిమ చేతనే సమాధానం ఇవ్వాలి సాతానుడికి. ఎలా ఇచ్చాడంటే పాత నిబంధనలో తన తండ్రి ఏవైతే ఆజ్ఞాపించాడో, అనక తండ్రి ఏదైతే ఆజ్ఞాపించాడో కుమారుడైన యేసుక్రీస్తు కూడా ఆ ఆజ్ఞని అనుసరించాడు తప్పించి పాపంలోకి మరలా వెళ్ళిపోలేదు. మనుషుడు రొట్టె వలన జీవింపడు అనే ఒక సత్యాన్ని మనకు తెలియజేశాడు. అదేవిధంగా ఈ లెంతు దినాల్లో మన సాదృశ్యం ఏంటి అంటే సిలువకు ముందు ఈ 40 రోజులు అనేవి జరగటం అనేది మనం జరుపుకుంటాం. సిలువకు ముందు యేసుక్రీస్తు వారు 40 రోజుల ఉపవాసం గురించి మనము తెలుసుకుంటాము. కాబట్టి ఈ లెంతు కాలంలో, ఈ శ్రమల దిన కాలంలో మనం చేయవలసింది అంటే మనుషుడు రొట్టె వలన జీవింపడు. మరి దేని వల్ల జీవిస్తారంటే దేవుని ఆజ్ఞ, దేవుని యొక్క వాక్యము ద్వారా.
దేవుని యొక్క వాక్యము ద్వారా జీవిస్తాడు అని ఇక్కడ మనకి తెలియజేస్తుంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాలండి. చూడండి, మనము ఈ సంగతులను మనం ఏం చేసుకోవాలి? జ్ఞాపకం చేసుకోవాలి. ఆ జ్ఞాపకం చేసుకున్న వారు అయితే దేవుని నమ్మిన వారంగా మనం ఉంటాము. ఎక్కడితో యేసుక్రీస్తు వాళ్ళు 40 రోజులు ఉపవాసం ఎందుకు ఉన్నారు? అసలు 40 రోజులు ఏమి జరిగింది? సాతానుడు ఎలా శోధించాడు అన్న విషయాలు కొన్ని ఈరోజు నేర్చుకున్నాం. అసలు మనము ముందు వీడియోలో యేసుక్రీస్తు వారికి 40 రోజుల ఉపవాసం దినాల్లో యేసుక్రీస్తు వారికి ఎదురైన పరిస్థితులు ఏంటి, ఆ పరిస్థితులకి యేసుక్రీస్తు వారు ఎలా స్పందించాడు అన్న విషయాలు మనము తర్వాత వీడియోలో మనం నేర్చుకొని ఉంటాము. వెయిట్ అండ్ సీ. అందరూ ఎదురు చూడండి. మంచి వాక్యాలు మీరు వింటారు. దేవుళ్ళలో మీరు రక్షింపబడతారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్.